హే గాయ్స్, ఫైనల్లీ వీఆర్ లివింగ్ ఫ్రమ్ ద హోమ్. లాస్ట్ టైం వీడియోలో మీరు చూసినట్లయితే పెళ్లి పత్రికలు పంచడానికి మేము వెళ్ళాము. అండ్ దిస్ టైం ఇక పెళ్లి టైం అయితే దగ్గరకు వచ్చేసింది. సో వీఆర్ గోయింగ్ దేర్. ఇక మధ్య మధ్యలో చాలా పనులు చూసుకుంటూ ఇక ఇంటికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. టిల్ దాట్ బై బాయ్. ఇదిగోండి, లగేజ్ అన్నీ ఇక్కడ ప్యాక్ చేసేసాను. ఎంత లగేజో, ఆల్మోస్ట్ ఒక 5 వీక్స్ ఉండబోతున్నాము. సారీ, 5 డేస్, ఒక 6 డేస్ ఉండబోతున్నాము. సో ఆల్ ఆర్ ప్యాకింగ్. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ ద కార్ గోయింగ్ హ్యాపీలీ. మిస్ అయిపోయింది. యాజ్ యూ నో, మీ అందరికీ తెలిసినట్టే మాకు రేగి పండ్లు అంటే చాలా ఇష్టం. సో ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ దిగేసి కోసుకుంటున్నాం అన్నమాట. మధ్యలో ఇలా కారు ఆపి రేగాయలు కోసుకోవడానికి అయితే దిగాము. ఈ రేగి పండ్లు కోయడం అయితే చాలా కష్టం, కానీ తినడం అయితే చాలా ఈజీ. ఇటివ్వు, నాకివ్వు. సో మనకి మెయిన్ టిఫిన్ పాయింట్ మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో అక్కడ దిగి టిఫిన్ అయితే చేస్తున్నాము. మీ అందరూ ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు తెలిసి ఉండేది. నా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఊరేళ్ళే దారి మధ్యలోనే కదా. సో అక్కడే దిగుతాము ఎప్పుడు టిఫిన్ చేయాలన్నా కూడా. సో ఇక అక్కడ టిఫిన్ అయితే ఫినిష్ చేసి నేనైతే తీసుకున్నాను డ్రైవింగ్, మన అమ్మమ్మని ఎక్కించుకొని. ఇక మనకి చాలా టెన్షన్స్ అప్పగించారనమాట పెళ్లి టైంలో, అవన్నీ నన్నే చూసుకోమని. సో ఇంకా తప్పదు కాబట్టి నేనే చూసుకోవాలి. అందుకే ఒక 5 డేస్ ముందైతే వెళ్తున్నాము ఊరికి. చిన్నప్పుడు సైకిల్ తొక్కడమే సరిగా రాదు, అలాంటిది ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నామంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. ఫైనలీ వి రీచ్డ్ అవర్ అమ్మ హోమ్. ఇక పెళ్ళికి 2 డేస్ టైమే ఉంది కాబట్టి దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. ఐ మీన్ బ్యూటీకి సంబంధించినవి. బ్యూటీ అంటే ఏదో మేకప్ అవి కాదు, న్యాచురల్గా నేను నా హెయిర్కి ఫాలో అయ్యాల్సిన కొన్ని టిప్స్ అయితే నేను ఫాలో అవుతుంటాను. బికాస్ మన హెయిర్ స్ట్రాంగ్గా ఉంటేనే మనకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ ఫీలింగ్ ఉంటుంది. సో నేను న్యాచురల్గా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా ఇలా గోరింటాకు, మందారాకు, ఇంకా న్యాచురల్గా దొరికే కొన్ని లీవ్స్ని అయితే కలెక్ట్ చేసుకొని నేను పెట్టుకుంటాను అనమాట హెయిర్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా హెయిర్కి నేను బాగా ఫాలో అయ్యే టిప్ ఏంటంటే, షాంపూ అస్సలు యూస్ చేయను. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా నేను కుంకుడుగాయలతోనే తలస్నానం చేస్తాను. నేను కూడా మ్యారేజ్ టైంకి మంచి లుక్లో కనిపించాలని చెప్పేసి వచ్చి కూర్చున్నారు. కెమెరామ్యాన్కి అయితే ఇక్కడ మందారాకు పేస్ట్ పెడుతున్నాను. అప్పుడప్పుడు ఇలాంటివి పెట్టుకుంటా ఉంటేనే మన హెయిర్ కేర్ అనేది చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ కండిషనర్, షాంపూస్ కన్నా ఇలా న్యాచురల్గా అప్పుడప్పుడు టిప్స్ ఇలాంటివి ఫాలో అయితేనే చాలా బెస్ట్ అండ్ గుడ్ రిజల్ట్స్ కనిపిస్తాయి మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది నా సజెషన్ మాత్రమే. అండ్ ఇంకా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇదొక పెద్ద టాస్క్ అనమాట నాకు. ఈ పెద్ద జుట్టుని చిక్కు తీయాలి అంటే ఇంత అంత పని కాదు నాకు. ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. మామూలుగా చిక్కు తీసుకోవాలంటేనే నాకు 1/2 అవర్ పైన పడుతుంది. అండ్ దట్టు ఇలాంటి ఆకులు పెట్టుకున్నప్పుడు హెయిర్కి ఆ ఆకు పొడి మొత్తం అలానే ఉండిపోతుంది జుట్టుకి. సో చాలా టైం పడుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఓపిక్గా ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు చేసుకోవాలి ఇలాంటి పనులు. ఇంకా అలా హెయిర్ కేర్ చేసుకున్న తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. నేను వెళ్ళేసరికి అక్కడ మా పిన్ని అండ్ వాళ్ళు వచ్చారనమాట. సో ఇక నేను వెళ్ళేసరికి అక్కడ చీరలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. పెళ్ళికి చీరలు పెడతారు కదా. సో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ పనులు. ఒకసారి చూసేయండి వాళ్ళ గోల్ అంతా. నేను అదే మామూలు చెప్పింది, అది తీసుకోవాలి ఫస్ట్. అదే ఎందుకు అది వైట్ ఎందుకు అమ్మాయికి తెల్లగా తీసుకో. అయ్యద్దులే పెద్దలు దాన్ని చీరలు చూపి అసలు చీరలు చూపి ఒకసారి. పిన్ని నువ్వే సారీ సెలెక్ట్ చేసుకున్నావు చూపి. మా ఫేస్ కూడా మీరు పెట్టుకున్నట్టు పెట్టండి. పిన్ని నువ్వే సారీ సెలెక్ట్ చేసుకున్నావు, మా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపి. పిన్ని
చూపి ఒకసారి. ఇదిగో మా అక్క ఏరుకునే పనులు ఉంది. సారీ సరే, ఏది కావాలో అంతా మొత్తం ఇంట్లో ఏ సూపర్ ఉంది రా, బ్లాక్ రా, కానీ డిజైన్ బాగాలేదురా, పాతగా ఉంది. ఆ చీర బాగుంది పిన్ని, ప్రియా మనీష్. మా పిన్ని ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసి బయట వేస్తుంది, మీకు ఏ చీరలు కావాలని. బ్లాక్ ఓకే, అదో చూసుకో, అదిగో వీళ్ళిద్దరు తిట్టుకుంటారు. బేసిక్ గా ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసినా అదే పనిలో ఉంటారు. వాళ్ళ అక్క చెల్లెల వరకు మంచి చీరలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మాకైతే పాత చీరలు వచ్చినారండి. ఇగోండి ఇలాంటి చీరలు. మళ్ళీ బుజ్జి చూడు, మా అక్క ఫీల్ అవుతుంది. ఏ కట్టుకుంటే అఫీషియల్ ఉంటాయా సారీస్? మా అక్క ఉన్న చీరలు మొత్తం ఫిల్టర్ చేసుకుంటుంది ఊరికి తీసుకెళ్ళడానికి. అయ్యో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, గ్యాప్ లేకుండా సెలెక్ట్ చేసి అయ్యో మళ్ళీ మా పిన్ని ఇంకొన్ని చీరలు తెచ్చింది. ఇంట్లో అయ్యో మళ్ళీ అదంట, ఇది లాంగ్ వీడియోకి వచ్చేసింది. అది అమ్మ కబోర్డ్ లో ఉన్నాయంట. ఇదిగమ్మా రెండిట్లో ఏది కదే బెస్ట్ ఉంది. ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా. దీనికి ఇది ప్యాటర్న్ ఇది బాగుంది, ఆ ప్యాటర్న్ అది బాగుంది, కలర్ కూడా బాగున్నాయి రెండు కలర్స్. మాట విన్ను, నా మాట నేనే అమ్మమ్మ ఇటు పెట్టలేదు. అమ్మ ఇగో నీ బట్టలు ఎందుకు ఇప్పుడు కింద మంచం కింద. హలో హాయ్ చెప్పు. సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఆఫ్ దిస్ వీడియో నువ్వే అవ్వాలి కెన్ని బాబు, ఓకేనా? ఇద్దరు అమ్మాయిలా అండి? ఎవరి పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. ఇక వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం అందరూ ఒక చెయ్యి వేసి పనులను అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదిగోండి ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి బయట ఇక వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసారు. మళ్ళీ టయానికి అయితే మనం అందరం తినాలి కదా, అందుకు
కొంటున్నా చాలే కొంటే అట్ట ఫీల్ అవ్వ. పెళ్ళికి ఎవరికి వాళ్ళు నీట్‌గా కనిపించాలని ఫేషియల్ ప్రొడక్ట్స్ అయితే స్టార్ట్ చేసేసారు. అప్పుడప్పుడే కదా ఇలాంటి మూమెంట్స్ అన్నీ మనకి మెమరబుల్‌గా మిగిలిపోతాయి. అందరం కలిసి ఇలా హ్యాపీగా స్పెండ్ చేయడం ఒకే దగ్గర గోల, గందరగోళం, గజిబిజిగా ఉంటాయి. సరే ఇక ఇవన్నీ అయిపోయాక ఇక ఫంక్షన్ హాల్ చూసేద్దామని చెప్పేసి అందరం బ్రదర్స్‌తో బయలుదేరి ఫంక్షన్ హాల్‌కైతే వెళ్ళిపోయాము. బికాస్ నెక్స్ట్ డే మ్యారేజ్ కాబట్టి సో ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసాము. ఫంక్షన్ హాల్ చాలా నీట్గా అండ్ స్పేషియస్గా ఉంది. బికాస్ అది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేయించారంట. ఫంక్షన్ హాల్ ఈజీగా అరౌండ్ ఒక 500 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే చెప్పారు ఈ ఫంక్షన్ హాల్కి. సో ఇంకా అందుకనే ఇది సెలెక్ట్ చేసేసుకున్నారట. ప్రతిదీ నన్నే దగ్గరుండి చూసుకోమన్నారు కాబట్టి కొంచెం యాక్టివ్గా ముందుకు నేను వెళ్తాను కాబట్టి అన్ని పనులైతే దగ్గరుండి చూసుకుంటున్నాను. ఇక్కడ మా బ్రదర్స్ అంతా డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఎక్కడ ఏది ఎలా సెట్ చేయాలి, తర్వాత మైక్ సిస్టమ్ లేదంటే సింగర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఇవ్వాలనేది మొత్తం డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పెళ్లి కోసం అందరం ఎదురు చూస్తున్నాము. ఫైనల్గా ఇక్కడ ఇలా జరుగుతుందని అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ప్రపోజల్ అనేది సెట్ అయిపోయింది అన్నయ్యకి. సో హ్యాపీగా అందరం ఒక 3-4 డేస్ ముందే అందరూ వచ్చేసారు. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి ఒక 3-4 డేస్ ముందే అందరు వచ్చేసారు. బికాస్ చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసి టైం స్పెండ్ చేయబోతున్నాం కాబట్టి ఆల్ ఆర్ టుగెదర్ హియర్. అండ్ ఇవి రూమ్స్ అన్నమాట. ఇలా ఇదంతా మనకి కావాల్సినవన్నీ పెట్టేసుకోవచ్చు రెడీ అవ్వడానికి. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లీన్ చేయలేదు, క్లీన్ చేశాక మనకి ఇంకా మంచిగా ఉంటుంది రూము. హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒక వెడ్డింగ్ జరిగింది. సో వన్స్ ఒకసారి క్లీన్ చేస్తే ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. లేదంటే ఈ ఫస్ట్ స్టెప్ ఉంది కదా, ఫస్ట్ స్టెప్ హాయ్ పెళ్ళి కొడుకు అండ్ ఇది డైనింగ్ హాల్. అంటే ఇక్కడ భోజనాలు చేయడానికి ఇది హాల్ ఇలా అరేంజ్ చేశారనమాట. ఇక్కడంతా భోజనాలు చేయడానికి ఇది ప్లేస్ అరేంజ్ చేశారు. ఇందాక చూసింది వెడ్డింగ్ హాల్, అక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఇస్ లంచ్ ప్లేస్.
మనకి కావాల్సిన ఫంక్షన్ హాల్లో అరేంజ్మెంట్స్ అన్నిటి గురించి ఓనర్తో అయితే మాట్లాడి ఇక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. బికాస్ మేము నైట్ ఫంక్షన్ హాల్లోనే అంటే అక్కడ ఒక 6 రూమ్స్ తీసుకున్నాము, అక్కడే స్టే చేయబోతున్నాము. బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్కి అందరం అక్కడే రెడీ అయిపోయి ఈజీగా హాల్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో ఇంటి దగ్గర అందరం రెడీ అయిపోయి మళ్ళీ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు, ప్రైజీ స్మైలీ. రూమ్ తీసుకున్నంతసేపు పట్టలేదు వీళ్ళు నిద్రపోవడం. రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణ మండపంకి అయితే వెళ్ళిపోతాము. జస్ట్ వీడియో తీస్తున్నాం. ఇక్కడ వంట పనులు అయితే మొదలు పెడుతున్నారు. ఇక ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 12 అయింది. రేపు మార్నింగ్కి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా తీసి రెడీ చేసి మళ్ళీ రేపు పెళ్ళిలో అయితే కలుస్తాను మిమ్మల్ని.